అబ్రహామా, నువ్వు భయపడద్దు, నేను నీకు కేడెముగా ఉన్నాను. నువ్వు సొదొమ రాజులను, లోతును కాపాడి భద్రపరిచినప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? బహుశా ఆ శత్రు రాజులు రిటాలియేషన్లో, ప్రతీకారాచ్యలో నా మీదకి వస్తే నన్ను భద్రపరిచేది ఎవరన్న ఆలోచనలో ఉంటే, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. నీ కోసం నేను నిలబడతా, నీ కోసం నేనున్నా. ఏదో కోల్పోయిన నా భావం నీలో రావడానికి వీల్లేదు. నువ్వు ఎవరికో మేలు చేశావు, వాళ్ళు మరలా నీకు మేలు చేయలేదు. నువ్వు ఎవరికో హెల్ప్ చేశావు, మరలా వారు హెల్ప్ చేయలేకపోయారు. ఆ సందర్భంలో అయ్యో నేను హెల్ప్ చేశాను, నాకు మరలా మేలు రాలేదు, నేను హెల్ప్ చేశాను, నాకు మేలు రాలేదు వాళ్ళ దగ్గర నుండి అని కొన్నిసార్లు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు మరొక రూపంలో దేవుడు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న దారిలో సహాయం రాకపోవచ్చు, కానీ దేవుడు మరొక రూపంలో దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఆయన అచ్చిండువాడు కాదు. ఆయన క్రీస్తు నామం పేరు నువ్వు చేసే ప్రతి మేలు, ప్రతి సహాయానికి ఈ రోజు కాకపోతే రేపైనా నీకు ప్రతిఫలం తిరిగి వస్తుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వదిలిపెట్టండి నిన్ను. ఆ పర్టికులర్ టైంలో నువ్వు చేసిన మేలుకు వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చేమో, కానీ యేసయ్య నామం పేరు నువ్వు చేసిన ప్రతి మేలును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడో కాదో, దేవుడు చేస్తాడు. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అందును బట్టి ధైర్యంగా ఉండు. నీ బహుమానాన్ని నేను ఏం చేస్తానో అభివృద్ధి చేస్తాను, లేదా అత్యధికం చేస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు.